మకర రాశి వారికి ఈ వారం ఎలా ఉంది గురువుగారు? మకర రాశి వారికి 4 గ్రహాలు చక్కగా యోగిస్తున్నాయమ్మ. ప్రధానంగా రవి బుధులు 6లో, 5లో గురువు, 3లో రాహువు. ఉద్యోగ ఫలితాలు చాలా శ్రేష్టంగా ఉంటాయి. ఆశించిన ఫలితాలు వస్తాయి. వెతుకుతున్నది దొరుకుతుంది అనగా మీ ప్రయత్నాలు సఫలమవుతాయి. శ్రేయోదాయకమైన భవిష్యత్తుని సాధించే వీలు కలుగుతుంది. మీ మాటను నలుగురు గౌరవిస్తారు. అధికారులు మిమ్మల్ని ప్రశంసిస్తారు. మీ వల్ల కొందరికి మేలు చేకూరుతుంది. మీ పని వల్ల కొందరికి ఉపయోగం ఉంటుంది. అధికార లాభాలు ఉంటాయి. వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. అవకాశం కోసం ఎదురు చూడండి. ఏ చిన్న అవకాశం లభించినా దాన్ని అదృష్టంగా మార్చుకోండి. విశ్వాసంతో ముందుకు సాగండి. పెట్టుబడులు అధిక లాభాన్ని ఇస్తాయి. ధర్మ మార్గంలో ముందుకు సాగాలి. ఆర్థిక సంపత్తి వృద్ధి చెందుతుంది. అద్భుతమైన తెలివితేటలతో ప్రయత్నం చేయడం ద్వారా రెట్టింపు లాభాలు కలుగుతాయి. అవసరాలను దృష్టిలో పెట్టుకొని కృషి చేయండి. ధర్మాన్ని ఎట్టి పరిస్థితుల్లో తప్పవద్దు. ఏదో అధిక లాభం వస్తుంది కదా అని చెప్పని తొందరపడితే నష్టం వస్తుంది. అలా లేకుండా స్థిరమైన లాభాలని సాధించడానికి ఎక్కువగా ఆలోచించండి. శుభప్రదమైన వ్యాపార లాభాలుంటాయి. ఇదంతా ఎందుకు చెబుతున్నామంటే ఏలినాటి శని దోషం కూడా మన్ని ఇబ్బంది పెడుతుంది. కాబట్టి శని బాధలకి తట్టుకుంటూ ఆ శని బాధల నుండి బయటపడుతూ ప్రయత్నాలు చేయాలి. వ్యాపారంలో తోటివారి నుండి సహాయ సహకారాలని పొందాలి. వ్యాపారంలో మేలు చేకూరుతుంది. బుధుడి యొక్క అనుగ్రహం విశేషంగా ఉంది కాబట్టి బుద్ధి బలం బాగా పనిచేస్తుంది. సమయస్ఫూర్తిని ప్రదర్శించి బంగారు భవిష్యత్తుని సొంతం చేసుకోండి. కుటుంబ సభ్యులతో కలిసి ఆనందంగా జీవించండి. ఈ రాశి వారు ఏ స్తోత్రం పఠిస్తే బాగుంటుందంటారు? మకర రాశి వారు శ్రీ మహాలక్ష్మి అమ్మవారిని ధ్యానించడం మంచిది. ఈ రాశి వారు ఏ ఆలయాన్ని సందర్శించాలి? లక్ష్మీ అమ్మవారిని దర్శనం చేయండి. ఏవేవి దానం చేస్తే బాగుంటుంది గురువుగారు? దానాలు అవసరం లేదు.